బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి మేడుపండులా తయారైందని, సింగరేణి సంపద రాష్ట్ర ప్రభుత్వం కబంధ హస్తాల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బొగ్గు బ్లాక్లను కమిషన్లకు అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీ అదే దారిలో పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ వివక్షకు గురైందన్నారు. కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీపడి సింగరేణిని దోచుకున్నారని, కార్మికుల కష్టార్జితం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व किशन रेड्डी సింగరేణిని రాష్ట్రాన్ని सर 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 కొంచెం సార్ సార్ ఒకసారి చూడండి. जय सिंगरेणी जय सिंगरेणी जय हो कारजल्ला మిత్రులందరూ కూడా ఈ సైడ్ ఆ సైడ్ గ్యాలరీ కేటాయించబడ్డాయి. వెంకటరామారెడ్డి గారిని వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే మా నాయకుడు ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. అంతేకాదు ఈ తాడిచెర్ల ఒక సాదాసీద కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తే సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో
25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే.